కన్నప్ప అని చెప్పి కొంగ వేసాడు అన్న ఫస్ట్ హాఫ్ లో. మొత్తం కొంగ మొత్తం లేపేశాడు. బాహుబలిలో ఒక సాంగ్ లేపేశాడు. బాహుబలి 2లో ఒక రొమాంటిక్ ఇది లేపేశాడు. శివగామి క్యారెక్టర్ లేపేశాడు. మొత్తం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి తన డ్రీమ్ లో ఉన్న స్టోరీలన్నీ కలిపి పెట్టాడు ఫస్ట్ 2 అవర్స్ అయితే. వన్స్ ప్రభాస్ ఎంటర్ అయ్యాక సినిమా మొత్తం మారిపోయింది. ఆ 26 minutes కోసం చూడాలి తప్ప మిగతా ఏదైతే 2.5 hours మూవీ ఉందో టార్చర్ స్పెల్లింగ్ రాపించాడు. జనరల్ గా టార్చర్ స్పెల్లింగ్ రాపించాడు. థియేటర్ జనాలు వెళ్ళిపోతున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ ఉంది కాబట్టి జనాలు 3 గంటలు కూర్చున్నారు తప్ప ఇన్ కేసు లేకపోయింటే సగం థియేటర్ కాలేదు ఇంటర్వెల్ కి. ఆ లెవెల్ ఉంది సినిమా. అసలు ఫస్ట్ హాఫ్ టార్చర్ స్పెల్లింగ్ రాచాను అన్న. అసలు ఏం బాగలేదు ఫస్ట్ హాఫ్. ఓన్లీ 26 minutes కోసం రండి. మీకు భక్తి ఉన్నా లేకపోయినా సరే ఆ 26 minutes ఈవెన్ ఓటీటీ వచ్చినా సరే చూడండి. అంత బాగుంది ఆ 26 minutes. అది కాకుండా వీళ్ళు కన్నప్ప స్టోరీ అని తీసుకొని భక్తి కొంచెం లేకుండా ఏదో ఈయన రొమాన్స్ కోసం ఆ స్టోరీ యాడ్ చేసి మొత్తం కంపు చేశాడు. తను ఏదైతే అట్లీస్ట్ హిస్టరీ అయినా సరే కరెక్ట్గా పెట్టలేదు. కన్నప్ప స్టోరీ మొత్తం తను ఒక కన్ను ఇస్తాడు, రెండో కన్ను ఇవ్వబోయేటప్పుడు శివుడు వచ్చి ఆపుతారు. కానీ ఇక్కడ మాత్రం 2 కాళ్ళు ఇచ్చేసి వాళ్ళ సినిమాటిక్ లిబర్టీ పీక్స్ లో పెట్టేశారన్న. కొంచెం కూడా భక్తి లేకుండా గబ్బు చేశారు సినిమాని. అసలు ఆయన పరువు అయితే తీశారు. రేటింగ్ 1.5 ఇవ్వచ్చు. అది కూడా ప్రభాస్ గారి కోసం అంతే అన్న. ఫస్ట్ హాఫ్ వరస్ట్ అన్న. ఆయన ఏదో స్టోరీలు ఎవరో వేలు పెట్టారు, కంప్లీట్ గా తెలుస్తుంది అసలు ఏదో కొంగో అన్ని స్టోరీలు కలిపి కొట్టారు. అది కాకుండా ఎక్కడ కూడా ఒక హై మూమెంట్ కానీ ఏం లేకుండా తీసుకున్నాడు. మొత్తం ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. ఒక ప్రభాస్ వచ్చాక జీ అని లేచింది బండి అంతే. అది కాకుండా ఇంకేం లేదు. 26 minutes. ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రభాస్ గారి పేరు మీద వస్తుంది. ఆయన లేకపోతే సినిమాకి ఈవినింగ్ వాష్ అవుట్ అయ్యేది. బట్ ఆయన ఉన్నారు కాబట్టి వీకెండ్ వరకు బాగా ఆడుతుంది. కలెక్షన్స్ కూడా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమా రిజల్ట్ చూసి చాలా హ్యాపీగా ఉంటారు ఆయన. సినిమా చాలా బాగుంది. విష్ణు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. విష్ణుకి ఇది కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. లేదు ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టోరీ నెరేటింగ్ అలాగే ఉంటది. స్టోరీ మనకు తెలుసుకోవాలంటే మరి ఆ స్లో నేరేషన్ లాగా అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. క్లైమాక్స్ లో మాత్రం పీక్స్ లో ఉంటది విష్ణు యాక్టింగ్. ప్రభాస్ ఫ్యాన్స్ పండుగనే చెప్పుకోవచ్చు. అంటే ప్రభాస్ ని మాస్ యాంగిల్ లో ఫైట్లు అనేవి ఊహించలేము. కానీ ఎవరికి ఏ రోల్ రుద్ర అంటే ఏం చెయ్యాలో అది చేసి చూపించాడు. చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, ఎవరికి ఏం చేయాలని 3 మనుషులకు ఒకేసారి సమాధానం చెప్పాడు రుద్ర. వేరే వేరే సన్నివేశాలు ఖచ్చితంగా న్యాయం చేశారు. అంటే కృష్ణరాజు గారు అంతా చెప్పలేము. కానీ కన్నప్ప క్యారెక్టర్ కి అంటే ప్రభాస్ తీయాల్సిన సినిమాని విష్ణు తీసాడని చాలా మంది బాధపడ్డారు. కానీ దానికి విష్ణు అన్న ఖచ్చితంగా న్యాయం చేశాడు సినిమా. శివుడు అవును, నేను ప్రభాస్ సినిమా చాలా బాగుంది. మోహన్ బాబు క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. మోహన్ లాల్ ని కూడా చాలా హైలైట్ గానే చూపించారు సినిమాలో. ట్రైలర్ చూపించినప్పుడు మోహన్ లాల్ క్యారెక్టర్ ఏంటి అనిపించింది. కానీ మోహన్ లాల్ కూడా చాలా హైలైట్ గా చూపించారు. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు సినిమాలో. లేదు అది మాత్రం తప్పు. నేను ప్రభాస్ ఫ్యాన్. సినిమా మాత్రం చాలా బాగుంది. అది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. అది ఖచ్చితంగా ప్రభాస్ వల్లే ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎవరు నెగిటివ్ గా చెయ్యొద్దు సినిమాని. కృష్ణాన్ని కష్టపడిన దానికి ఫలితం దక్కింది. ప్రభాస్ చెయ్యబడిన తర్వాత ఎలాంటి వాడికైనా హిట్ పడాల్సిందే. అది విష్ణుని సాధించాడు. రేటింగ్ 4. లాస్ట్ 40 minutes బ్లాక్ బాస్టర్ మూవీ. క్లైమాక్స్ చాలా బాగుంది అన్న. నాకు మూవీలో బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే బీజిఎం అన్న. తమనికి గట్టి కాంపిటీషన్ రాబోతుంది, అదైతే పక్కా. తర్వాత సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో చూపించాడు విజువల్స్. అండ్ యాజ్ యూజువల్గా సెకండ్ హాఫ్లో డార్లింగ్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. బీవీఎస్ రవి చెప్పినట్టు సెకండ్ హాఫ్లో 30 minutes తర్వాత డార్లింగ్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ లాస్ట్ 40 minutes అన్న మీకు విష్ణు కనబడ్డాడు. అతని పర్ఫార్మెన్సే కనిపిస్తుంది. అతని యాక్టింగ్కి నేను ఫిదా అయిపోయాను. అంత బాగుంది. ఒకటే చెప్తున్నా, ఆ జనరేషన్కి ఆ భక్త కన్నప్ప కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్కి ఈ కన్నప్ప కల్ట్ ఫిలిం. అండ్ ఆడియన్స్కి ఇంకోటి చెప్తున్నా, ఇట్స్ ఏ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ ఏ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు అదే చెప్పాడు. ఎందుకంటే మైథలాజికల్ ఫిలింలో రొమాన్స్ ఉండదు. ఈ మూవీలో కొంచెం రొమాన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అదే మైనస్. రొమాన్స్ అంటే వాళ్ళకి అనిపించింది. ఓవరాల్గా అయితే నాకు పిచ్చిగా నచ్చింది సినిమానే.
ఖచ్చితంగా ఒక 30 గంట మొత్తం పగిలిపోద్ది థియేటర్. అందరికీ తగ్గట్టు వేషాలు ఉన్నాయి. కానీ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో లేచిపోయింది. అప్పుడు దాకా అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో పోయింది. సెన్సేషనల్ మూవీ కాబోతుంది ఇది. ఏం లేదండి, మామూలు పాత భక్తి కన్నప్ప తెలిసిన వాళ్ళందరికీ కూడా కథ అంతా అర్థమైపోతుంది. కాకపోతే ఆ మధ్యలో ఆ యుద్ధ సన్నివేశాలు కొన్ని పెట్టారు ఆత్మలింగం కోసం. అది జరిగిన స్టోరీ కాదేమో అనిపిస్తుంది, కానీ మనకి ఎబ్బెట్టిగా ఉంటుంది ఆ సినిమా చూసాం కాబట్టి. ఖచ్చితంగా ఆ సినిమాని ఎక్కడా కూడా ఆ సినిమా ఫ్లేవర్ పోకుండా అద్భుతమైన టెక్నికల్గా తీశారు. చాలా బాగుంది. మంచు విష్ణు గారిని చాలా మంది ట్రోల్ చేద్దామని ప్రయత్నం చేశారు, ఎక్కడ కూడా దొరకలే. ఆయన అద్భుతమైన నటన ప్రదర్శించారు. చాలా అద్భుతంగా ప్రతి సీన్లో కూడా న్యాచురల్గా నటించాడు. అలాగే మోహన్ బాబు గారి నటన కూడా అద్భుతంగా ఉండే, ఎక్కడ కూడా అతను ఈగో కనిపించలేదు. అలాగే వీళ్ళు ఎంతసేపు ఎవరు చేసినా ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా ఎక్కడికో లేచిపోయింది. సినిమా మాత్రం సెన్సేషనల్ మూవీ. ఈ బాహుబలి తర్వాత మరో మనం మైథిలాజ్ గారి మూవీ ఇది. కలెక్షన్ భారీ ఎత్తున అంచనా వేసుకోవచ్చండి. ఎందుకంటే సినిమా ఆద్యంతం బాగుంది, డైరెక్టర్ గారు బాగా చేశాడు, బీజిఎం మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. కాదు కొంచెం ల్యాగ్, యుద్ధ సీన్లు ఉన్నాయి 2. కన్నప్ప సినిమాలో యుద్ధ సీన్లు లేవు, భక్తి కన్నప్ప సినిమాలో. ఇందులో కొన్ని యుద్ధ సీన్లు జోడించి పెట్టారు, అవి రొటీన్గా అనిపించాయి. ఎందుకంటే చాలా సినిమాల్లో యుద్ధాలు చూస్తున్నాం కాబట్టి. అది కూడా కనుమరుగైపోయి లాస్ట్ అరగంట మాత్రం ఏడిపించారు సినిమా మాత్రం. సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉంది, కానీ ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం నిలబెట్టేసింది సినిమా. అసలు కొత్తగా చూపించాడు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు న్యూజిలాండ్ లో ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా ఈ లొకేషన్ ఏంటి, ఈ 40 నిమిషాలు ఇక్కడే చూస్తున్నాడు, ఇక్కడే ఫైట్లు, ఆ జనం ఒక 50 మంది కన్నా ఎక్కువ లేరన్న ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి కలుగుద్ది. వన్స్ ఇంటర్వెల్ అయిపోయాక స్టార్ట్ అయ్యింది అసలైన సినిమా. అసలైన లొకేషన్స్, అసలైన ఎలివేషన్లు. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ ఒకటే గురించి మాట్లాడట్లేదు నేను. సినిమా విష్ణు కష్టపడ్డాడండి, మంచు ఫ్యామిలీ కష్టపడింది. అవి ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా అలా నిలబడ్డాడు. అంటే ట్రోల్ చాలా మంది వెతికారు, బుక్కులు బట్టి రాసుకుందామని వచ్చారు. కానీ అరే అమ్మ సినిమా బాగానే తీసాడు కదా, బాగానే కష్టపడ్డాడు కదా, మంచి స్టోరీ ఎంచుకున్నాడు కదా, అసలు స్టోరీ రివీల్ అయిందే సెకండ్ హాఫ్ కాదని చెప్పి ఒక ఫీల్తో బయటకు వచ్చేస్తారన్న ప్రతి ఒక్కరు కూడా. అంటే కాళహస్తిలో ఇంత విషయం ఉందని ఎవరికి తెలియదు, నిజంగా అక్కడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. కానీ నోట్లోంచి నీళ్లు శివుడికి పోయొచ్చా, మాంసాహారం నైవేద్యం పెట్టచ్చా, అంటే మనం ఏదైనా చెయ్యొచ్చా, కాళ్ళతో తన్నచ్చా అని ఇవన్నీ కూడా భక్తితో చేసినోడికే చెల్లుద్ది. కానీ మనం ఏదో పూలు లేకపోతే నైవేద్యం పెట్టి ఉపవాసం ఉన్నవాడు భక్తి కాదని చెప్పి చూపించాడు. అంటే ప్రభాస్ గారు ఎంట్రీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. దారి తప్పింది మంచు ఫ్యామిలీ దారిలో తెచ్చాడు, దారి తప్పింది దారిలోకి తెచ్చాడు. ఆయన ఉన్న 10 నిమిషాలు కూడా ప్రభాస్ గారి గురించి వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మౌత్ టాక్ బట్టి కూడా ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. అండ్ కాళహస్తి గాథ అని ఒక సాంగ్ ఉంటుంది, విష్ణు గారు ఇద్దరమ్మలే చేశారు, నెక్స్ట్ లెవెల్ ఆ సాంగ్ చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం కూడా ఫస్ట్ హాఫ్ కొంచెం ఏంట్రా కొంచెం అటు ఇటు తగ్గిందని అనుకున్నాం, కానీ సినిమా కన్నప్ప సెకండ్ హాఫ్ ఏనండి. ఎప్పుడో చూసి వచ్చాను. నాకు కన్నప్ప మూవీ ఏంటంటే నేను ప్రభాస్ గారు సగం వచ్చాను, ఇంకా మంచు ఫ్యామిలీ ఏదో సింపేద్దాని వచ్చాను. బట్ సినిమా వరకు చూసుకుంటే డైరెక్టర్ని తెచ్చి పెట్టుకున్నారు, కానీ విష్ణు నడిపించడం అనిపించింది అన్న సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా నాకు కొంచెం బోరింగ్గా, అంటే బీజిఎం సాంగ్స్ నడిపించేస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీన్స్ పరంగా రాసుకున్న స్క్రీన్ ప్లే పరంగా చెప్పాలంటే కొంచెం బోరింగ్గానే అనిపించింది. అంటే ఒక కంగువా చూసినట్టు అనిపించింది నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అంటే న్యూజిలాండ్ తీసినంత మాత్రమే ఒకే చోట తీయడం అనేది చాలా బాగాలేదన్నది. ఎందుకంటే విలన్ గడ ప్లేస్ అక్కడే, హీరో ప్లేస్ అక్కడే, యుద్ధ భూమి అక్కడే, ఎమోషన్ సీన్ అడిగి ఇలా గూడలు అక్కడే, అంటే ఒక పార్క్ వీళ్ళందరినీ కట్టేయనట్టుకున్న న్యూజిలాండ్లో. బట్ అంత ఒకే చోట తీసిన వాళ్ళ నిజంగా చెప్తున్నాను, నాకైతే పెద్దగా ఫస్ట్ హాఫ్ నచ్చలేదు. బట్ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం బాగుంది సినిమా. ప్రభాస్ గారు వచ్చినప్పుడు 20 నిమిషాలు అండ్ బత్తకన్నప్పుగా మారిన మంచు విష్ణు యాక్టింగ్ అయితే మాత్రం బాగుంది. ఆ 20 నిమిషాలు మాత్రం చాలా బాగుంది. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ అయితే ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ గారు వస్తారు, ఆ 2 నిమిషాలు మాత్రం చాలా బాగుంటుంది. బీజిఎం బాగుంటుంది, ఆయన కొంచెం యుద్ధ బొమ్మ కూడా బాగుంటుంది, ఆ 2 నిమిషాలు కూడా చాలా బాగుంటుంది. బట్ ప్రభాస్ గారు వచ్చినప్పుడు కానించి సినిమా ఉంటుందన్న, ఆ ప్రభాస్ గారి లుక్ కానీ నడిచే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయన ఉన్న సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. ఆ 20 నిమిషాలు నిజంగా గూజ్ వంశే, నిజంగా ఎన్ని కలెక్షన్లు వచ్చినా ప్రభాస్ గారి కోసమే వస్తాయి అన్న. బట్ ఆ ప్రభాస్ గారు వెళ్ళిపోయిన కానించి శివయ్య అన్న కానించి మంచు అన్న విష్ణు అన్న అసలు యాక్టింగ్ సినిమా కూడా అక్కడే ఉంటుంది. అదే యాక్టింగ్ ఫస్ట్ నుంచి చేసి అదే సినిమా లెవెల్లో
మనకి సినిమా ఉంటే ఒక ఇండస్ట్రీ ఇటుగా నిలబడుతుంది సినిమా. నిజంగా చెప్తాను. ఓ బీజిఎం మాత్రం ఒక 100 కోట్లు బీజిఎంకి ఇచ్చచ్చు. బీజిఎం సాంగ్స్ కానీ బీజిఎం కానీ చాలా అంటే చాలా ఉంది. అలాగే మోహన్ బాబు క్యారెక్టర్ కానీ లేదంటే ఆయన వచ్చిన సీన్స్ అప్పుడు బీజిఎం కానీ ఆయన సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మోహన్ బాబు 2-3 చోట్ల వస్తారు. ఆ సీన్స్ అంటే చాలా బాగున్నాయి. మోహన్ లాల్ గారే బాగున్నాయి. బట్ ఎటు వచ్చి కూడా మంచు విష్ణు గారి క్యారెక్టర్ విషయంగా చెప్పుకోవాలంటే అన్న ఏదో కెమెరా పెట్టారు మనం నడుస్తున్నాడు వెనకాల బీజిఎం మొత్తం మేము చూస్తున్నాం అంతే. ఇంతకు మించి ఏమీ లేదు ఆయన కోసం చెప్పొచ్చు. బట్ లాస్ట్ 2 నిమిషాలు మాత్రం అక్కడ ఉన్నది మంచు విష్ణు కాదు నిజంగా కన్నప్ప కానీ మారిన విధానం చూసి 20 minutes మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ప్లస్ ఏంటంటే అన్న ప్లస్ కోసం చూసుకుంటే బీజిఎం సాంగ్స్ చాలా బాగుంటాయి అన్న. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనమాట. ప్రభాస్ గారు ఎంట్రీ 20 minutes, లాస్ట్ ఇంకో మంచు విష్ణు గారు 20 minutes. సో సినిమా అంతా కూడా లాస్ట్ 30 minutes మాత్రం బాగుంటుంది సినిమా. మొత్తం సినిమా అంతా కూడా ఏదో చూస్తున్నాం వెళ్తున్నాం ఒక బీజిఎం సాంగ్స్ వల్ల చూస్తున్నట్టు అనిపిస్తుంది. రేటింగ్ వరకు చూసుకుంటే 2 మీద అలాగే ఇస్తాను. ప్రభాస్ గారు 20 minutesకి 3.5 ఇస్తే ఆ మిగతా సినిమాకి అంతా నేను 2 ఇస్తాను. పిల్లలు కొట్టుకుంటున్నట్టున్నాయి. వాడు వచ్చి ఇలా అంటాడు, కత్తిలా ఊపుతాడు, ఎక్కడికో వెళ్ళి పడిపోతారు. అసలు అక్కడ ఇంకా యాక్టింగ్ అయితే అసలే లేదు ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లో. కన్నప్ప చరిత్రను మాత్రం బాగా చూపించారు. మన శ్రీకాళహస్తి టెంపుల్ చరిత్రను మాత్రం కరెక్ట్ గానే చూపించారు. ఒకటి సంతోషకరమైన విషయం ఏంటి అంటే భక్త కన్నప్ప అనే మనిషి ఒక భక్తుడి స్టోరీని లేకపోతే శ్రీకాళహస్తీశ్వరుడి టెంపుల్ స్టోరీని ఆ వాయులింగంగా ఉన్న ప్రసక్తిని అది ఎక్కడ మార్చలేదు. ఉన్నది ఉన్నట్టు చూపించారు. కాకపోతే ఏంటంటే అది చూపించడానికి వీళ్ళు ఏదైతే ఫస్ట్ నుండి తీశారో అనవసరమైన సీన్లు పెట్టి రొమాంటిక్ సీన్లు పెట్టి హీరోయిన్ని పిసికేసి పిప్పి చేసి ఇలాంటి సీన్లన్నీ పెట్టి సినిమాలో ల్యాగ్ లేదు. ల్యాగ్లో సినిమా ఉంది. అంత దారుణంగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. ప్రభాస్ ఎప్పుడు వస్తాడా సెకండ్ హాఫ్లో అని వెయిట్ చేసాం. ప్రభాస్ వచ్చాక సినిమా ఓకే అమ్మయ్య చలో బాగుంది రాబోయ్ అనిపించింది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ బాగుంది. అంటే తిన్నడికి మంచు విష్ణు గారికి ఒక కన్నప్పగా శివుడి మీద రియలైజేషన్ కలిగే క్యారెక్టర్ ప్రభాస్ గారికి. సో ఆయన బాగా చేశారు. ప్రభాస్ గారు కూడా చూడడానికి చాలా బాగున్నారు. క్లైమాక్స్ బాగుందన్న బాగానే ఉంది. క్లైమాక్స్ యాక్చువల్లీ కన్నప్ప స్టోరీ తెలియని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. హిందీ వాళ్ళకు కూడా అర్థమైంది. ఖచ్చితంగా అర్థమైంది. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, డబ్బింగ్ చెప్పిన వాళ్ళు హిందీ వాళ్ళే అనుకుంటా. తెలుగు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆడ తెలుగు భాష మాట్లాడుతుంటే అంత దరిద్రంగా మాట్లాడారు తెలుగు. హిందీ వాళ్ళకి అర్థమవుద్ది. కన్నప్ప చరిత్రను తెలిసిన వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇంకోసారి కృష్ణరాజు గారి కన్నప్ప సినిమా చూసుకోవడం నయం. ఈ సినిమా అవసరం లేదు దానికోసం. కన్నప్ప ఎవరో ఏంటో తెలిసిన వాళ్ళు ఈ సినిమాకి రావక్కర్లేదు. తెలియని వాళ్ళు మాత్రం ఆ లాస్ట్ 40 నిమిషాలు చూడడానికి రావచ్చు. ఫస్ట్ నుంచి చెప్తున్నా కదన్నా దరిద్రంగా ఉంది. సినిమా ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎక్కడ ఒక్క పాజిటివ్ వైబ్ కూడా లేదు. ప్రభాస్ గారు వచ్చాకనే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి అంతే. ఎక్కడ ప్రెస్ మీట్ రాలా. అయినా సరే సినిమాలో ఒక అరగంట సేపు ఉన్నాడు అంతే. ఈ అరగంట సేపు మాత్రం థియేటర్లో మొత్తం బదలైపోయినాయి అంతే. అసలు థియేటర్లో ఖాళీ లేదు. ఎప్పుడు చూసినా ప్రభాస్ అంటే జనాలందరూ ఫస్ట్ హాఫ్ వరకు దాంకునేశారు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి థియేటర్ పట్టట్లేదు పోయా. థియేటర్లు మొత్తం పగిలిపోతున్నాయి. ఇంకా ఇంటర్వెల్ సీన్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ కోసమే జనాలందరూ పడిగాపులు కాస్తున్నారు. ఇంకా వాళ్ళందరూ పెట్టిన డబ్బులకైతే న్యాయం జరిగిందని అంటున్నారు అందరూ. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రభాస్ అన్న సినిమా నెక్స్ట్ సినిమా కోసమే వెయిటింగ్ చేస్తున్నాం అందరం. ఈ కన్నప్ప సినిమా రేపటికల్లా చాలా మంది అన్నారు ఇది 1000 కోట్లు దాటేసి ఇప్పటికీ ఇంకా 1,00,000 కోట్లు టార్గెట్ అన్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా మంచు విష్ణు తిరిగి చూడుకోవాల్సిన పనే లేదు. ఇంకా ఆయన తెలుగు సినిమా ఫీల్డ్కి కాదు ఇండియన్ సినిమా ఫీల్డ్కి ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి ఆయనకి. ఇంకా ఎందుకంటే కేవలం ప్రభాస్ అన్నని పెట్టుకోవడం వల్లే అయ్యింది. ఈ సినిమా ఆడుతుందంటే కారణం ప్రభాస్ అనే. ఈ సినిమా ఈ రోజు ఇండస్ట్రీ అవుతుందంటే కారణం ప్రభాస్ అనే. ఈ సినిమా 1000 కోట్లు దాటి 1,00,000 కోట్లు వస్తాయంటే కారణం ఒక్క ప్రభాస్ అనే. కాబట్టి జై ప్రభాస్ అన్న. ఈ సినిమా ఇంకా రేపటికల్లా చూద్దాం 1,00,000 కోట్లు అన్నారు. ఖచ్చితంగా ఇది ఇంకా 1,00,000 కోట్లు టార్గెట్ అని చేసిన సినిమా. జై కన్నప్ప, జై ప్రభాస్ అన్న.